అందరికీ నమస్కారం. ఓం గం గణపతియే నమః. 2024వ సంవత్సరం మనకి శనివారం వినాయక చవితి రావడం జరిగిందండి. అంటే మనం నిమజ్జనం బుధవారం చెయ్యాలి అనుకున్నట్లయితే 5వ రోజు అష్టమి వచ్చింది. కాబట్టి అష్టమి రోజు మనం వినాయకుడిని నిమజ్జనం చేయవచ్చా? అదేవిధంగా నిమజ్జనమైన తరువాత నాన్ వెజ్ తినవచ్చా? అనే సందేహాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నిమజ్జనం అనేది మంగళ శుక్రవారాల్లో చేయకూడదండి. నిమజ్జనం అనేది ఉదయం సాయంత్రం మాత్రమే చెయ్యాలి. సాయంత్రం అంటే 4 గంటల తర్వాత నిమజ్జనం చెయ్యాలి. అదేవిధంగా నిమజ్జనం అనేది బేసి సంఖ్యల్లో చెయ్యాలి. అంటే 1, 3, 5, 7, 9, 11 ఈ రోజుల్లో నిమజ్జనం చెయ్యాలండి. అండ్ అదేవిధంగా 2024వ సంవత్సరం మనకి వినాయక చవితి శనివారం రావడం జరిగింది కాబట్టి 5వ రోజు నిమజ్జనం చెయ్యాలి అనుకున్న వాళ్ళు బుధవారం చేయవచ్చు. బుధవారం అష్టమి వచ్చింది, నిమజ్జనం చెయ్యవచ్చా లేదా అనే సందేహం చాలామందికి ఉన్నది. బుధవారం అష్టమి వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేదు. బుధవారం 5వ రోజు మనం స్వామివారిని నిమజ్జనం చెయ్యవచ్చు. మన పురాణాల ప్రకారం తిథుల ప్రకారం నిమజ్జనం చేయమని చెప్పలేదు. మనం జరుపుకుంటున్నది గణపతి నవరాత్రులు కాబట్టి రోజుల ప్రకారం లెక్కపెట్టి నిమజ్జనం చేసుకోవాలి. మనం రోజుల ప్రకారమే పూజలు చేస్తున్నాం కాబట్టి రోజుల ప్రకారం లెక్కపెట్టి 5వ రోజైన బుధవారం రోజున మనం ఎటువంటి సందేహము లేకుండా గణపతిని నిమజ్జనం చేయవచ్చు. నిమజ్జనం అనంతరం నాన్ వెజ్ తినవచ్చా అంటే మనం స్వామివారిని ఇంటికి పిలిచి ఎంతో ఘనంగా నియమనిష్టలతో ధూపదీప నైవేద్యాలతో పూజ చేసాం కదా అండి, ఆ ఒక్కరోజు తినకుండా ఉంటే మంచిది. ఇప్పుడు ఒకసారి మనం అందరం ఏ రోజు నిమజ్జనం చెయ్యాలి అనే ఇన్ఫర్మేషన్ చూద్దామండి. మనందరం శనివారం పండగ చేసుకున్నాము కాబట్టి ఒక్కరోజు పూజ చేసి నిమజ్జనం చేయాలి అనుకున్న వాళ్ళు శనివారం పూజ చేసుకున్నాక ఆదివారం స్వామివారికి ఉదయం పూజ చేసి ఆదివారం రోజు నిమజ్జనం చేసుకోవచ్చు. అదేవిధంగా 3వ రోజు నిమజ్జనం చెయ్యాలి అనుకున్న వాళ్ళు 9వ తేదీ సోమవారం నిమజ్జనం చేసుకోవచ్చు. 5వ రోజు నిమజ్జనం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు 11వ తేదీ బుధవారం నిమజ్జనం చేయాలి. 7వ రోజు నిమజ్జనం అనుకున్న వాళ్ళు 13వ తేదీ శుక్రవారం అండి. ఈరోజు శుక్రవారం రోజు నిమజ్జనం చేయకూడదు కాబట్టి 8వ రోజు కూడా పూజ చేసి 9వ రోజు అయినటువంటి ఆదివారం రోజున అంటే 15వ తేదీ రోజున మనం నిమజ్జనం చేసుకోవచ్చండి. శ్రీమాత్రే నమః.